ప్రవీణ్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడే దానికోసం డాక్టర్లుగా పనిచేయాల్సినటువంటి విద్యార్థులకు ఎంట్రన్స్ టెస్ట్గా నిర్వహించేటువంటి ఎంబీబీఎస్, డెంటల్ ఎంట్రన్స్ టెస్ట్గా నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్లో ఈరోజు దేశవ్యాప్తంగా ఎన్నో అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ఎన్టీఏ ఈ ఎంబీబీఎస్, నీటు వీటికి ఎంట్రన్స్కి సంబంధించినటువంటి నిర్వహించేదానికోసం వారికి అప్పచెప్పినప్పటి నుంచి కూడా ఇవాళ దేశవ్యాప్తంగా వాళ్ళు పేపర్లు లీక్ చేయడం కానివ్వండి, ఇంకా మరెన్నో లోపాలుగా దీన్ని నిర్వహిస్తూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రీతిలో ఈ సంవత్సర కాలంలో ఎంబీబీఎస్, డెంటల్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎంట్రన్స్ టెస్ట్ను కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ టెస్టుకు సంబంధించి వీళ్ళు నిర్వహించిన దాంట్లో గుజరాత్ రాష్ట్రంలో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషను సంబంధించినటువంటి యాజమాన్యం విద్యార్థుల వద్ద నుంచి 10 నుండి 20 లక్షల రూపాయలు తీసుకొని వారికి ముందస్తుగానే పేపర్లు అందించినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇవాళ దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా పాట్నాలో కూడా ప్రతి విద్యార్థి నుంచి 20 నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని వారికి కూడా పరీక్ష కంటే ముందే పేపర్లు అందించినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదే రీతిలో ఎన్నడూ లేనటువంటి విధంగా దేశవ్యాప్తంగా ఇవాళ నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులకు 720కి గాను 720 మార్కులు సాధించినటువంటి పరిస్థితి ఉంది. అయితే నీట్ పరీక్షలో అసలు సాధ్యం కానటువంటి విధంగా, అంటే విద్యార్థులు ఆ ఎంట్రన్స్లో ఒక ప్రశ్నకు సరైన సమాధానాన్ని ఇస్తే వాళ్ళకి 4 మార్కులు యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. దానికి గాను వాళ్ళు తప్పు ప్రశ్నలకు తప్పు సమాధానాలు రాస్తే దాంట్లో నెగిటివ్ మార్కులుగా 1 మార్కును తొలగించే పరిస్థితి ఉంది. అయితే దానికి భిన్నంగా ఈరోజు 718 మార్కులు, 19 మార్కులు కూడా సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు. అంటే ఈ మార్కులు, ఈ వచ్చినటువంటి వీటి పరిస్థితులు చూస్తూ ఉంటేనే ఇది సరైన క్రమంలో పరీక్ష నిర్వహణ, దానికి సంబంధించినటువంటి మూల్యాంకన జరిగినటువంటి విధానం లేదనేది మనకి ఇక్కడే అర్థమవుతూ ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఒకే పరీక్షా కేంద్రంలో వాళ్ళ రూల్ నెంబర్స్ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు రూల్ నెంబర్స్ ఉన్నటువంటి విద్యార్థులు 8 మంది విద్యార్థులకు 720 మార్కులు ఆల్ ఇండియా టాపర్లుగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఏ నీట్ ఎగ్జామ్ చూసుకున్నా కానీ గుజరాత్ రాష్ట్రంలో అసలు టాపర్గా వచ్చినటువంటి పరిస్థితే లేదు. కానీ ఇవాళ చాలా అనూహ్యంగా ఒకటే పరీక్షా కేంద్రంలో వాళ్ళ రూల్ నెంబర్లు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రూల్ నెంబర్లు ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఆల్ ఇండియా టాపర్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లనే చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇవాళ విద్యార్థులకు పక్క రాష్ట్రాల్లో వచ్చినటువంటి పేపర్ కాకుండా తెలంగాణ రాష్ట్రం ఆసిఫాబాద్ జిల్లాలో వాళ్ళకి వేరే పేపర్ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏదైతే ఈ పేపర్ లీకులు కానివ్వండి, వీళ్ళు నిర్వహించినటువంటి పరీక్షల్లో ఉన్నటువంటి తారతమ్యాలు కానివ్వండి, లోపాలు కానివ్వండి, వీటన్నిటిపైన సమగ్రమైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఇలా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీనికోసం ఒక కమిటీని వేశారు. కానీ ఈ కమిటీని ఏదో తాత్కాలికంగా దీన్ని తప్పిపుచ్చేదానికోసం, పక్కదారి పట్టించేదానికోసం కాకుండా దానికోసం న్యాయ విచారణ జరిపించేసి, ఎందుకనంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడేదానికోసం వీళ్ళు ఎంట్రన్స్ రాసి ఆ ఎంబీబీఎస్ చదువును చదవడానికి వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచే వీళ్ళు ఒక తప్పుదారిలో వెళ్తే రేపు ప్రజల యొక్క ప్రాణాలకు కూడా ముప్పు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి. అట్లనే దీనిపైన మరొక ఘటన చూసుకున్నట్లయితే, మొదటగా ఈ ఎన్టీఏ, ఈ పరీక్షలు నిర్వహించినటువంటి ఎన్టీఏ ఈ నెల 14వ తారీఖున దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ప్రకటిస్తామని చెప్పారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా, ఎవరికీ తెలియకుండా ఓ పక్కన ఈ నెల 4వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్స్ వస్తూ ఉంటే వారు ఎవరికీ తెలియకుండా ఈ నీట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనిపైన ఎన్నో అనుమానాలు, అవకతవకలు జరిగినట్లు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఎస్ఎఫ్ఐగా కూడా మేము అదే భావిస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని న్యాయ విచారణ జరిపించి పేపర్ లీక్ చేసిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా గతంలో ఏదైతే యూజీ అండర్లో రాష్ట్రాలలో నిర్వహించుకునే విధంగా
ఈ కామన్ ఎంట్రన్స్ నీట్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉందో అదేవిధంగా మళ్ళీ నీట్ని అట్లనే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇందులో ప్రధానంగా బీజేపీ పెద్దల హస్తం ఉందంటారా, లేకపోతే కార్పొరేట్ విద్యాసంస్థల లేకపోతే ప్రైవేట్ విద్యాసంస్థల హస్తం ఉందని భావిస్తూ ఉన్నారు? బీజేపీ ప్రభుత్వం వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో టాపర్లని చూయించుకోవాలనే ఉద్దేశంతో బీజేపీయే చాలా ఉద్దేశపూర్వకంగా గుజరాత్లో కానివ్వండి, పాట్నాలో కానివ్వండి ఈ పేపర్లు లీక్ చేసిందనే అనుమానాలు మాకున్నాయి. తప్పకుండా బీజేపీ ప్రభుత్వం దీని వెనకాల ఉందనే మేము భావిస్తూ ఉన్నాం.